ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం. బీజేపీ ఎస్సీ మోర్చా. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ పిలుపు మేరకు కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానంద్ అధ్యక్షతన కావలి మున్సిపాలిటీ పరిధిలోని బుడంగుంటలో ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూల తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లు హేతుబద్ధీకరణ విషయంలో పాజిటివ్ గా ఉండడం వల్ల వర్గీకరణ అమలు ఇక సాధ్యమే అన్నారు. బీజేపీ ఆది నుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఉందన్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు సబ్ కేటగిరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అండగా నిలిచారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం అండగా నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన్ల కోసం షెడ్యూల్ కులాలు ఎస్సీ ఉపవర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భారీ బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎల్లప్పుడూ తోడుగా ఉండేది భారత ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అయినటువంటి అంత్యోదయలో భాగంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ అనేది జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ తీర్పుతో అణగారిన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీతోనే సమాజంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, కూరాకుల సవీంద్ర, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సుజీ, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్, కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగుమూరు వెంకటరెడ్డి, యువ మోర్చా నాయకుల దేవేంద్ర రాకేష్ మరియు స్థానిక ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేతలు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అలాగనే కిషన్ రెడ్డి గారు, అనేక మంది మోడీ గారి దృష్టికి తీసుకెళ్లటం, నరేంద్ర మోడీ గారు దీని మీద పరిశీలన చేసి పరిస్థితులను అర్థం చేసుకొని అయ్యో ఒకే సామాజిక వర్గంలో ఉండి వీళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోతున్నారు, ఎస్సీలో అనేక కులాలు ఉన్నాయి, అనేక కులాల్లో అరుంధతులు కూడా ఉన్నారు, అరుంధతులకి న్యాయం జరగట్లేదు, విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ ఎక్కడా కూడా చైతన్యం తక్కువగా ఉంది, కాబట్టి వాళ్ళకి ఈ యొక్క విద్యాపరంగా ముందుకు పోవాలా, ఉద్యోగపరంగా ముందుకు పోవాలా, సామాజికంగా చైతన్యం కావాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రయత్నం చేస్తే అనేక మంది మళ్ళా దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళటం, సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో, అట్లని ఎస్సీ వర్గాల్లో ఎక్కడ నష్టం జరగకుండా సమపాళ్ళలో న్యాయం జరగాల అనే ఉద్దేశంతో ఈ యొక్క అత్యున్నత న్యాయస్థానం నిన్నటి రోజున న్యాయం జరిగింది. ఆ ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో అరుంధతి వాడల్లో అందరూ కూడా మాకు స్వేచ్ఛ వచ్చింది, మాకు స్వాతంత్రం వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా స్వాతంత్రం వచ్చింది, అలాగనే న్యాయంలో ధర్మంలో ధర్మాసనం కూడా మాకు న్యాయం చేసిందనే ఉద్దేశంతో ఈరోజు ఊరు వాడ ఉత్సాహంగా పాలాభిషేకాలు నిర్వహిస్తుంటే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. ఇక రాబోయే రోజుల్లో వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ, విద్యాపరంగా కానీ, కళాశాలలో కానీ, స్కూళ్ళల్లో కానీ, హాస్టల్స్లో కానీ ఎక్కడైనా కూడా ఎస్సీ సోదరులలో మాదిగ సోదరులకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఆర్థికంగా సంపన్నులు కాబోయే రోజులు దగ్గరలోకి వచ్చినాయి, కాబట్టి వీళ్ళందరూ మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి కాంక్షిస్తూ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగనే పోరాట యోధుడు మరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా
ఎస్సీ సోదరులందరికీ కూడా కలిసి మెలిసి అందరూ కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ జరగటం, క్లాసిఫికేషన్ జరగటం చాలా సంతోషదాయకం. వారి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవి గారు, అలాగనే రాష్ట్ర నేత రంగారెడ్డి గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర గారు, మందా కిరణ్ కుమార్ గారు, సవీంద్ర గారు, సుందర్శెట్టి సుజీ గారు, కిసాన్ మోర్చా జిల్లా టౌన్ అధ్యక్షులు మన తిరుపస్వామి గారు, వెంకటరెడ్డి గారు, సవీంద్ర రాకేషు, అలాగనే ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మన మందా శ్రీనివాస్ గారు, అలాగనే ఇక్కడున్న అరుంధతివాడ సోదరులు మహేషు, ఈ అరుంధతివాడ సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క సోదరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు.